ఇక రాజ్యాంగ వినాశనమే బీజేపీ ఆర్ఎస్ఎస్ల లక్ష్యం అని చెప్పి ఒక వార్త. నిన్న బీజేపీ ఎంపీ ఎవరు ఆయన పేరు అనంత్ కుమార్ హెగ్డే ఒక వ్యాఖ్య చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సెక్యులర్ అనే పదం లేకుండా చేస్తాం. అదే సెక్యులర్ అనేది ముందు నుంచి లేదే. ఇందిరాగాంధీ పెట్టింది. అసలు ఎందుకు పెట్టిందో కూడా దానికి పెద్ద చరిత్ర ఉంది. సో సెక్యులర్ అనేది ఇప్పుడు ఇది మత ప్రాతిపదికన ఈ దేశం ముక్కలైపోయిన తర్వాత అవి ఇస్లామిక్ కంట్రీస్గా ఉన్నప్పుడు ఇది హిందూ కంట్రీగా ఎందుకు ఉండకూడదు? అసలు సెక్యులర్ ఏ కంట్రీ భారతదేశం సెక్యులర్ కంట్రీ అని చెప్పేసి కేవలం హిందువులు మాత్రం ఎందుకు దాన్ని పాటించాలా? మిగతా వాళ్ళందరూ కూడా ప్రత్యేక హక్కుల్ని కలిగి ఉండి హిందువులు మాత్రం అణగదొక్కబడుతూ ఉండేటటువంటి ఈ విధానాల్ని పాతి పెట్టాలి అని చెప్పేసి భావిస్తూ ఉంటే దానికి ఎందుకు ఆమోదయోగ్యం చెప్పాలా? ఇప్పుడు సరే ఈయన బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే ఒక ప్రకటన చేశారు. 400 మెజారిటీ కనుక వస్తే అటు రాజ్యసభలో కానీ ఇటు లోక్సభలో కానీ రెండింటిలో కానీ మనకు నెంబర్ బలంగా ఉంటే మనం అనుకున్నటువంటి బిల్స్ని ఆమోదించవచ్చు అని. అంత ఈజీ కాదు. బట్ ఓకే, ఇది ఒక ఎమోషనల్గా బీజేపీ చేస్తున్నటువంటి. ఇంకొకటి, రాజ్యాంగ వినాశనమే బీజేపీ ఆర్ఎస్ఎస్ లక్ష్యం. ఆర్ఎస్ఎస్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అని చెప్పడానికి చాలా మంది ఉదాహరణలు ఉన్నారు. ఎందుకు ప్రతిసారి రాజకీయాల్లోకి ఆర్ఎస్ఎస్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు? అండ్ నెంబర్ 2, వీళ్ళు ఈ సెక్యులర్ అనే పదం కోసం మస్తు కష్టపడతారు కదా. సెక్యులర్ అనే పదం తీయకూడదు, అది తీస్తే అన్యాయం జరుగుతుందని మన తెలంగాణ గురించి నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా. ఇదే కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అడుగుతున్నా. సెక్యులర్ అని మీరు ఆలోచించుంటే అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ రోజు 2 గంటల సమయం విరామం ఇవ్వడానికి మనసు రాలేదు, కానీ రంజాన్ సమయంలో 1 గంట ముందు వెళ్ళడానికి మనసు వచ్చింది. ఇక్కడ సెక్యులర్ అనే సమభావం ఎక్కడ కనిపించింది? ముస్లిమ్స్కి సంబంధించి అది ఆప్షనల్ హాలిడే. చాలామంది హాలిడే కావాలని కూడా కోరుకోరు. ఆ రోజు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించిన మీకు శివరాత్రి రోజు ఉన్న సెలవు దినాన్ని ఎందుకు ఎత్తివేయాలనిపించింది? సెక్యులర్ అనే పదానికి ఎక్కడ నిర్వచనం కనిపించింది? రంగారెడ్డికి సంబంధించిన ఆలయాన్ని ఉన్న గుళ్ళు సరిపోలన్నట్టు దేవాదాయ శాఖలోకి తీసుకోవాలని ప్రయత్నం చేసిన మీకు అసలు ఆలయాలలో అర్చకులకు 3 నెలల నుంచి జీతాలు ఇవ్వడానికి ఎందుకు మనసు రాలేదు? సెక్యులర్ అంటే మైనారిటీల గురించి మాట్లాడితేనే సెక్యులరిజమా? లేకపోతే ఆ ఓట్లు గంపా గుత్తగా పడితే మీరు రాజకీయ లబ్ధి పొందొచ్చనా? ఇంతమంది మనోభావాలు దెబ్బతీసుకుంటూ సెక్యులర్ అనే ఒక పదాన్ని అడ్డబెట్టుకొని ఎంతకాలం మనుషుల మధ్య విభజించు పాలించు అనే ఒక సూత్రాన్ని తీసుకురావాలనుకుంటున్నారు? సో అదే అందుకనే ఈ సెక్యులర్ అనే పదం నేను కూడా పాటిస్తే అందరూ సెక్యులర్ అంతే, అందరికీ సమానంగా ఉండాలి. ఒక వర్గమే ఉండాల్సిన అవసరం లేదు. ఈ బీజేపీ గురించి మీరు మాట్లాడారు కదా, సెక్యులరిజం పదం, నిజమైన సెక్యులరిజం మన శివరాత్రి రోజు యూపీలో జరిగింది. జ్ఞానవాపిలో ఒకే ప్లేస్లో నమాజులు, ఒకే ప్లేస్లో శివుడికి పూజలు. ఒక ద్వారం నుంచి హిందువులంతా వెళ్ళి పూజలు చేసుకుంటే ఇంకో ద్వారం నుంచి ముస్లిమ్స్ వెళ్ళి నమాజ్ చేసుకొని వాళ్ళకు గురువు ఏదో మంత్రోప చెప్తాడట వాళ్ళ మతాన్ని, అవన్నీ చేసుకొని ఎక్కడోళ్ళు అక్కడ క్లియర్గా వెళ్ళిపోయారు. శుక్రవారం వీళ్ళ మనోభావాలు దెబ్బతీయలేదు, శివరాత్రి రోజు శివుడి దర్శనం లేకుండా ప్రజలు లేరు. అది నిజమైన సెక్యులరిజం అంటే. మనం మాటల్లో సెక్యులరిజం, మాటల్లో లౌకికవాదం అని చెప్పడం కాదు. అంటే ఇప్పుడు అక్కడ భద్రతా వలయంలో మధ్య అలా చేసుకున్నారు, భద్రతా వలయం లేకుండా కూడా చేసుకోగలగాలి. అంతే. ఆ ఆలోచనలు ముస్లింల్లో కానీ హిందువుల్లో కానీ కలగాలి అంటే రాజకీయ నాయకుల ఇంటరప్షన్స్ ఆగాలి, తగ్గాలి. వీళ్ళు ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ AIMIM అనే పార్టీ, ఆ పార్టీలోనే ముస్లిమైన్ అని ఉంటుంది, ముస్లింల కోసం పెట్టుకున్నటువంటి పార్టీ. ఆయన కూడా సెక్యులర్ గురించి మాట్లాడతారు, ఆయన కూడా రాజ్యాంగం గురించి మాట్లాడతారు. ముందు అసలు వీళ్ళని రెచ్చగొట్టకుండా చేసే ఒక్క వ్యాఖ్య, ఒక్క ప్రసంగమైనా వారిని చూపించండి. ఇలా వీళ్ళు గనక ఈ ప్రసంగాలు ఆపకపోతే చాలా ప్రాబ్లం. ఆ తర్వాత మన మధ్య అడ్డుగోడల కారణమే ఈ రాజకీయ నాయకులు. ఈ AIMIM తోటి, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ తోటి కాంగ్రెస్ స్నేహం చేయొచ్చు. వీళ్ళు మతతత్వాన్ని ప్రోత్సహించినట్టు కాదు, కానీ బీజేపీ మతతత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష. Strengthen the truth.